క్రైమ్ అలర్ట్, అన్యాయాలు ఎదిరించే శబ్దం. ఇప్పుడంతా నేను జీవించే జీవితానికే లైఫ్ లేకుండా పోతుంది. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నా జీవితాన్ని ఇక్కడే ముగించుకోవాలి, ఎలా అయినా చనిపోవాలని. నా భార్య షిఫాలి మీద గాను, నా కూతురు నీలి మీద గాను నేను చాలా ప్రేమ పెట్టుకున్నాను. కానీ వీటినన్నింటినీ నేను వదిలేసి నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాను కొందరి వల్ల. నువ్వు పెళ్లి డ్రెస్ని ఎందుకు తీయేసావు? ఎందుకలా అడుగుతున్నారు? సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఇక్కడే ఉంటాననుకున్నారా? శోభన్ రాత్రి రోజు నేను భయపడి సిగ్గుపడుతూ తల ఉంచుకొని కూర్చొనుండాలా? తర్వాత మీరు నా తల్లో ఉన్న ముసుగును తీసి అడుగుతారు కదూ, నీ పేరు ఏంటి అని. అవును కదా? లేదు, ఏంటో అలా అంతా నేను అనుకోలేదు. ఇది మన సాంప్రదాయం. కమాన్, మీరెందుకు ఈ మ్యాజిషియన్ లాగా డ్రెస్ వేసుకొని నిల్చున్నారు? ప్లీజ్ మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. చూడ్డానికి ఏం బాగోలేదు. ఏం తలుచుకొని మా నాన్న మీకు నన్ను పెళ్లి చేసి పెట్టారో తెలియడం లేదు. బైదేవే, మీరు కొంచెం క్లాస్ గానో రిచ్ లుక్ గానో ఉంటే బాగుంటుందనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా అలా ఉంటే ఇంప్రెస్ అవుతారు కదా. అవును, మీరు నాకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూపించండి. ఇది చూడ్డానికి లోకల్ మేడ్లా అనిపిస్తోంది. నేను ఇలాంటిది అస్సలు వేసుకోను. షఫాలి, ఇక్కడ చూడు, నీకు ఎలాంటి రింగ్స్ అయితే ఇష్టం? ఇప్పుడైనా అర్థం చేసుకోండి, నాకు ఇటాలియన్ మోడల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. సరే, నేను నీకు తీసిస్తాను. చేయి తీయండి. రింగు తీసుకొచ్చాక నన్ను ముట్టుకోండి. గుడ్ నైట్. ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీస్ అంతా షఫాలి నేత్ర పేరులో మాత్రమే ఉంది.
సార్ మీరేం కంగారు పడకండి, 15 రోజుల్లోపు అన్ని పేపర్స్ రెడీ అయిపోతాయి. నేను బయలుదేరొచ్చా సార్? షో. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ యొక్క మెడిసిన్. ఇక నీకు మాత్రమే తెలుసు నువ్వు ఎలాంటి టాబ్లెట్ నువ్వు వేసుకుంటానని. సార్ నాకు తెలుసు ఈ పనిని మాత్రమే మీరు కరెక్ట్గా మర్చిపోతారని. ట్యాక్స్ ఫైల్ డిపాజిట్ అయిపోయిందా? ఎఫ్సిఏ కాల్ చేశారు సార్, నేను వెళ్ళొచ్చేస్తా. సరే అది ఓకే రిషబ్. సరే నాకు ఒకటి చెప్పు, నువ్వు పేరెంట్స్ని ఎప్పుడు వెళ్ళి చూస్తావు? సార్ అది త్వరలోనే వెళ్ళి చూసి రావాలి సార్. నేను వెళ్ళి సీఏని కలిసి వచ్చేస్తా. ఓకే. రిషబ్ కానీ నేత్రాన్ని పెళ్లి చేసుకుంటే వీడు తనని చాలా బాగా చూసుకుంటాడు, తను కూడా సంతోషంగా ఉంటుంది. షఫాలి, ఇంటికి త్వరగా రండి, నేత్రాకి బాగా దెబ్బ తగిలింది. ఏంటి? నేత్ర, ఏమైంది నీకు? నా స్కూటీని ట్రక్ బండి వచ్చి గుద్దేసింది. నేను చచ్చిపోయి ఉంటా. ఓరి దేవుడా, ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మీరు నా మీద దొంగ ప్రేమ చూపియక్కర్లేదు నాన్న. ఎన్నిసార్లు అడిగాను నేను, కారివ్వు అని. మీరు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారు. నేను ఎప్పుడో కారు కొనుక్కోమని చెప్పేశాను, కానీ నీకే డ్రైవ్ చేయడానికి తెలియదు కదా. నాకు చీప్ కార్లు అంతా అవసరం లేదు, మంచి కార్లే కొనివ్వాలి, లేకపోతే నాకొద్దు. నేత్ర, నువ్వు ఎందుకు కాస్ట్లీ అయిన కార్ని కొనుక్కోవాలనుకుంటున్నావు? మీకు అలా అనిపించకపోవచ్చు, కానీ మనకు ఎక్స్పెన్సివ్ కార్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాన్ఫిడెన్స్ హార్డ్ వర్క్ నుంచి వస్తుంది. చూడండి, దయచేసి మీరు మిడిల్ క్లాస్ లాగా ఆలోచించడం మానేయండి. ఇలా మీరు మాట్లాడి నా జీవితాన్ని మీరు మార్చేశారు. కనీసం మీ కూతురు గురించైనా మీరు ఆలోచించండి. మనకున్నది ఒక్కగాని ఒక కూతురు, తన ఆశని మీరు నెరవేర్చకపోయారంటే మరి డబ్బులుండి లాభం ఏంటి? ఓకే, తీసిస్తాను. షబాష్. నేను చెప్పాను కదా, ఇలాంటి మనుషుల దగ్గరంతా ఇలాగే మనం నటించాలి. నువ్వు బాగానే నటించావు. అమ్మా, నువ్వు చాలా గ్రేట్. నరేష్ ఫోన్ చేస్తున్నాడు. నరేష్ చెప్పు. అక్క, నీతో కాస్త మాట్లాడాలి, వింటే సరదాగా ఉంటుంది. అలాగా? సరే, రేపు ఇంటికి రా, రేపు మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. అక్కయ్య, నువ్వు ఎప్పుడు అనుకునేదాను కదా యుఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అవుదాం, ఓన్గా బిజినెస్ చేద్దామని. కానీ ఇప్పుడు నువ్వు హౌస్ వైఫ్గా ఉన్నావు. నేనేం చేసేది? నాన్న ఈ పల్టూరతంతో నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. పనిలో తప్ప ఆయనకి ఇక దేంట్లోనూ ఇంట్రెస్ట్ అనేదే లేదు. కానీ ఇంకొక దారి ఉంది. నువ్వు నేత్ర కలిసి యుఎస్కి వచ్చి గ్రీన్ కార్డ్ తీసుకోవచ్చుగా. ఇక అలా జరిగే అవకాశమే లేదు. అదే అక్కడొకడు ఈ పని చేస్తున్నాడు. రియలీ? తనెవరు? అదే తను ఎవరు? యాక్చువల్లీ నా యొక్క పేరెంట్స్ యుఎస్లో ఉన్నారు. ఇండియాకి అప్పుడప్పుడు వస్తూ వెళ్తారు. వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నిటినీ నేనే చూసుకుంటున్నా. అందుకని ఫోటోగ్రాఫ్ వర్క్కి టైం లేదు. యాక్చువల్లీ నాకు యుఎస్లో సెటిల్ కావాలని ఆశ, కానీ నేను మాత్రం ఏం చేయగలను? ఇక్కడ ఇరుక్కున్నాను. యాక్చువల్లీ నేత్ర కూడా ఎంబీఏ యుఎస్లో చదవాలని ఆశ. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. నో ప్రాబ్లం, నేను మా నాన్నతో మాట్లాడతా. ఏ యూనివర్సిటీలో మీరు అప్లికేషన్ అప్లై చేశారు? ఇట్ విల్ బి డన్. నెక్స్ట్ మంత్ యుఎస్ నుండి అమ్మ నాన్న వస్తున్నారు, సంబంధం చూడడానికి వస్తున్నారు. నువ్వు చెప్తే వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేయొచ్చు.
అరే డిన్నర్కి ఎందుకు? బ్రేక్ఫాస్ట్గా పిలువు సరేనా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ ఉండని. ఇక్కడే బాగా రెస్ట్ తీసుకొని. అరే కేశవ్, మీరు వచ్చేసారా? తర్వాత తను అన్షూర్. హలో. హాయ్. తను ఎన్ఆర్ఐ, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. యుఎస్ నుంచి వచ్చారు. మంచిది. ఈ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ అంతా ఏమైంది? అదేమో మామయ్య, డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశాను. రిజల్ట్ త్వరలో వస్తుంది. అయిపోయిందంటే నాకు చెప్పు. అలాగే మామయ్య. అరే యాక్చువల్లీ నా హస్బెండ్ ఎవరితోనూ సోషల్గా ఉండరు. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. నేత్ర, నువ్వు అన్సూర్తో డిస్కస్ చేయి యుఎస్లో ఏ యూనివర్సిటీ బాగుంటుంది అని. నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను, సరేనా? మీరు ఫోటోగ్రాఫరా? ఎస్, యాక్చువల్లీ ఇదే నా ఒక రియల్ ప్యాషన్. వావ్, నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఎప్పుడైనా మనం ఫోటో షూట్ పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అది చెయ్యి. మావయ్య బిజినెస్ మాత్రమే కాదు, అతని ప్రాపర్టీ కూడా ఒకరోజు మనకు దొక్కుతుంది. అయితే మీ అక్క అలాగే వాళ్ళ కూతురు పరిస్థితి ఏంటి? తన అత్యాశ వల్లే మనకు అన్నీ దొరకబోతున్నాయి, నా అక్క కూతురుతో పాటు. తనని ఈ ట్రాప్లో నేను ఎలా ఇరికిస్తానో నువ్వే చూడు. వన్ మో. కొంచెం పాతది కాకుండా కొత్తగా ఏమైనా పోస్ట్ ట్రై చేయొచ్చుగా. మనం అస్సలు కష్టపడకుండా ఒక విషయం మీద మనం అత్యాశ పడటం అనేది చాలా పెద్ద తప్పు. ఈ కథలో కూడా జీవితంలో పెద్ద స్థానానికి వెళ్ళాలని ఆశ ఉండేది. అతనే కేశవ్ అగర్వాల్. వచ్చే జీవితం సరిపోకుండా జీవితంలో చాలా కష్టపడి, కఠినంగా కష్టపడి జీవితంలో ఇప్పుడు పెద్ద స్థానంలో ఉన్నాడు. ఇంకొకడు నరేష్. వాడి సొంత అక్కొక్క అన్ని ఆశలు వాడు తెలిసి పెట్టుకొని ఆవిడ దగ్గరే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. బాగా వాళ్ళని చీట్ చేస్తున్నాడు. ఎప్పుడూ మన కుటుంబానికి ఇంకా తెలిసిన వాళ్ళకి ఒక అడ్డు ఉండాలి. అలా కాకపోతే అందరు మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటారు. షిఫాలి చాలా పెద్ద సెల్ఫిష్. అలా ఆవిడ లేకుండా ఉండుంటే ఆవిడ చుట్టూ ఏదీ కూడా జరగకుండా ఉండేది. హై క్లాస్ సొసైటీ పీపుల్నే మనం చాలా ఇంపార్టెంట్గా అనుకుంటాం. వాళ్ళు ఇది మాత్రమే కాకుండా చాలా అబద్ధాలు చెప్పి కూడా ఇరుక్కున్నారు. ఈ కారణం వల్లే తనకి వాళ్ళ హస్బెండ్ అంటే నచ్చదు. నమస్కారం, నేను అమిత్ పచోరి. ఇవాళ ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ అలర్ట్లో మీకోసం నిజమైన కథని తీసుకొచ్చాను. షిఫాలి ఇంకా వాళ్ళ కూతురు నేత్రాని తనలాగానే పెంచింది. వాళ్ళిద్దరికీ కేశవ్ అగర్వాల్ ఒక ఏటీఎం మిషన్ లాగానే తన్ని యూజ్ చేస్తున్నాడు. ఇక నరేష్ వాళ్ళ అక్క యొక్క అన్ని వీక్నెస్ని తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో ఆడుకుంటున్నాడు. ఎప్పుడు ఇలాగే జోక్ చేస్తూ ఉంటాడు. అరే కేశవ్, హలో, కూర్చోండి. అరే ఇదేంటంటే వీళ్ళు అన్సూర్ యొక్క అమ్మ నాన్న యుఎస్ నుంచి వచ్చారు. వీళ్ళకి యుఎస్లో గ్రీన్ కార్డు కూడా ఉంది. ఇక్కడ పెద్ద బిజినెస్ కూడా చేస్తున్నారు. వీళ్ళు
ఆశిష్ నేత్ర పెళ్లి కోసం యుఎస్ నుంచి వచ్చారు. నేను పెళ్లికి ఒప్పుకున్నాను. మేమంతా మాట్లాడి డిసైడ్ అయ్యాం. మీ ఆశీస్సులు మాత్రం ఉంటే చాలు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే ఇక పెళ్లి చేయాలి కదా. ఏమైంది? ఐఎమ్ సారీ, నాకైతే ఇది తెలీదు. ఈ విషయం కోసమైతే మీరు ఇంటికి వచ్చారని. నేనేమనుకుంటున్నానంటే ఆ నేత్ర ఫస్ట్ చదువు అంతా కంప్లీట్ చేయాలని. తర్వాత ఇంకేంటంటే ఆల్రెడీ నేత్రకి నేను ఒక అబ్బాయిని చూసి పెట్టేశాను. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సో సారీ. ఏదో మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. అందుకోసం మీరేం టెన్షన్ అవ్వకండి. నేను ఆయనతో మాట్లాడి నచ్చ చెప్తాను, సరేనా? హౌ డేర్ యూ! మీకు ఎంత ధైర్యం ఉంటే నేను చూసిన అబ్బాయిని మీరు రిజెక్ట్ చేస్తారు? షిఫాలి, నేత్ర అయితే ఇంకా స్టడీస్ కంప్లీట్ చేయలేదు. తన స్టడీస్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. నా దగ్గర చెప్పాలని నీకు తెలీదా? వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసే ముందు నా దగ్గర వచ్చి అడిగి ఉండాలి కదా నువ్వు. అరే, ఇలాంటి ఎన్ఆర్ అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు? నేత్ర ఇతన్ని పెళ్లి చేసుకుని యుఎస్లో వెళ్ళి సెటిల్ కావాలని మీకు అసలు ఆశ అనేదే లేదా? చెప్పండి. ఇండియాలో కూడా అందరూ సంతోషంగా ఉండొచ్చు. భిక్షగాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. అంశుల్ గురించి నీకైతే అన్నీ తెలుసా? నాకంతా తెలుసు. వాడు చెప్పిందంతా నిజమా అబద్ధమా నీకెలా తెలుసు? నువ్వు వాడి గురించి విచారించావా? వాళ్ళని పరిచయం చేసింది నరేష్. తను కూడా మా గురించి ఆలోచిస్తున్నాడు. వాడిని చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ పెట్టుకున్నట్టు లేదు, ఇక్కడ ఏదో లేబర్ పని చేస్తున్నట్టున్నాడు. మీరు మీ మిడిల్ క్లాస్ ఆలోచనని మీతోనే ఉంచుకోండి. మేము నిర్ణయించుకున్నాం. నేత్ర అంశూర్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. గాట్ ఇట్? నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, పర్మిషన్ కాదు. షఫాలి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నేను రిషబ్ని నేత్రాన్ని చూస్ చేశాను. వాడు చాలా మంచి పిల్లోడు. ఆ పిల్లోడి వల్ల మన నేత్రాన్ని మన బిజినెస్ అయితే బాగా చూసుకుంటాడు. పాపా, నేను అంశుల్ని బాగా ఇష్టపడ్డాను. ఎనీవే, నాకు స్టాండర్డ్గా ఉన్న అబ్బాయినే నాకు నచ్చింది, మీలాంటి వాళ్ళని కాదు. సో ప్లీజ్ తేవ లేకుండా ఏ గోల చేయమాకండి. ఏమైనా సరే నిన్ను అంశుల్ని పెళ్లి చేసుకోవడానికి నేను అసలు ఒప్పుకోను. నేను అతన్నే పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతా. మీకు రావాలంటే రండి, లేకపోతే వద్దు. నీకేం పిచ్చి పట్టిందా? దీని తర్వాత నా మీద చెయ్యేశారంటే నేను అసలు ఊరుకోను. చూసావు, పొగరుగా మాట్లాడేసి వెళ్తుంది. ఇందుకంతా నీ కారణం ఈ మూర్ఖుడైన తమ్ముడు. వాడే కదా అంశుల్ని తీసుకొచ్చాడు. వాడు ఒక చెడ్డ మోసమైన పొరమొక నా కొడుకు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారు? ఇంకొక్క మాట మాట్లాడారంటే నేను ఊరుకోండను. మీ పని ఏదో చూసుకోండి. దీని తర్వాత నా మీద చెయ్యేశారంటే నేను అసలు ఊరుకోను.
మీకేమైందన్నయ్య? నేనేం చెప్పాలి? ఛీ! వీళ్ళందరూ ఇంత చెడ్డవాళ్ళ. ఇన్ని సంవత్సరాలుగా నేను ఇదే చెప్పాను. ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఇంక ఎవ్వరికి మీరు భయపడకండి. ఎవరి వల్ల ఏమీ చేయలేరు. వాళ్ళ వల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. మీరే వాళ్ళని ఒక దారికి తీసుకురావాలి. ఇది ఇలాగే జరుగుతూ ఉంటే మీ పరిస్థితి దారుణమైపోతుంది. మీరు ఇంట్లోంచి తరిమేస్తారని చెప్పండి. అప్పుడే తను మీ దారిలోకి వస్తుంది. ఇలా దారుణంగా మా దగ్గర ప్రవర్తించకు. మీ అన్నయ్య కుటుంబాన్ని విడదీయాలని చూస్తావే, నీకు అసహ్యంగా లేదు? నాకు లేదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసేది చూస్తే చండాలంగా ఉంది వదినా. ఈయన మీకు హస్బెండ్. కొంచెమైనా ఆయనకి మర్యాద ఇవ్వండి. ఏయ్ మిడిల్ క్లాస్, నోరు మూసుకో. మాట్లాడకుండా ఉండు, లేకుంటే బయట గెంటేస్తాను. అర్థమైందా? విచిత్రంగా వాగడం అయితే ఆపు షఫాలి. ఒక విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకో. నేత్ర రిషబ్ కానీ పెళ్లి చేసుకోకపోతే మీ ఇద్దరికైతే ఒక్క రూపాయి కూడా ఆస్తుల నుంచి నేను ఇవ్వలేను. నా ప్రాపర్టీస్ అంతా రిషబ్ పేర్లో రాసేస్తాను. రేపు ఏమైనా నాకు జరిగితే కూడా నా బిజినెస్ ప్రాపర్టీస్ అంతా వాడు చూసుకుంటాడు. అర్థమైందా? మా అత్త మీనాని ఆ నాన్నకి ఇలా జరిగేదని కారణం. మా నాన్న ఏం చెప్పినా చేసేస్తారని నాకు తెలుసు. ఇంకా నేను అమ్మ ఇద్దరు రిషబ్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. నాకు ఇంకా దారే లేదు. వాడిని నేను పెళ్లి చేసుకోవాలేమో. ఇలా జరగకుండా నేను అడ్డుకుంటా. ఏం జరిగినా కానీ మన మధ్యలో ఆ రిషబ్ గారిని రానివ్వకుండా చూసుకుంటాలే. వాడు వస్తున్నాడు. ఈ రోజుతో వాడి కథ ఫినిష్. రిషబ్ ఇంకొకళ్ళ ఇంటి సమస్య వల్ల అతను అఫెక్ట్ అయ్యాడు. అతన్ని మర్డర్ చేసింది ఒక యాక్సిడెంట్ అని చెప్పి క్రియేట్ చేశారు వాళ్ళు. రిషబ్ చనిపోవటం వల్ల తన మనసు మాత్రమే కాదు, ఇంకా హార్ట్ అటాక్ వచ్చి తను చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే రిషబ్ని తన సొంత కొడుకులాగా చూసుకున్నాడు. ఇంకొక పక్కన షిఫాలి ఇంకా నేత్ర మొడితనం వల్ల కేశవ్ ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత నేత్ర ఇంకా అంశుల్ వాళ్ళిద్దరి పెళ్లికి అతను ఒప్పుకున్నాడు. షిఫాలి నేత్ర వాళ్ళ పెళ్లి కోసం డబ్బుని నేలలాగా ఖర్చు పెట్టాడు. తను దేనికంత ఆశపడిందో అవన్నీ దక్కించుకుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే నేత్ర పెళ్లి చేసుకొని యూఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది. కానీ మీరు చూసారంటే ఒకళ్ళు చేసేది కరెక్టో లేకపోతే తప్పో ఆ సమస్యని వాళ్ళే ఫేస్ చేసి తీరాలి. నరేష్ వేసిన ప్లాన్ బట్టే అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ స్టెప్ కూడా రెడీ అయ్యారు. నరేష్ వేసిన ప్లాన్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, కేశవ్ జీవితంలో ఏం జరగబోతుందో చూద్దాం. అంకుష్ బాబు, నేత్రాని ఎప్పుడు యుఎస్ తీసుకెళ్తున్నారు? మీకు యాక్చువల్లీ తెలుసు కదా, ఇక్కడ నుండి యుఎస్ మూవ్ అవటం చాలానే కష్టం అని కూడా. అక్కడికి వెళ్ళాక ముందు అన్ని సెట్ చేసుకోవాలిగా. హా, అర్థమవుతోంది. అది నాకు కూడా వీసా, నాకు అక్కడ వచ్చి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉందని చెప్పానే. మా నాన్న కూడా మీరు చెప్పింది విన్న సంతోషపడ్డారు. మీరు గనక అక్కడికి త్వరగా రావాలని అనుకుంటే కాస్త ఖర్చు అవుతుంది అంతే. అదేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. షో. సరేనా? లాస్ట్ మంతే పెళ్లి కోసం అయితే నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టేశావు. ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బులు అడుగుతున్నావు? చూడండి డార్లింగ్,
నేను యుఎస్లో అమ్మా నాన్నతో కలిసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ జరపాలనుకుంటున్నా. అందుకు మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. షిఫాలి, ఈ పనులంతా నీకు ఎక్స్పీరియన్స్ లేదు. మన కంపెనీని ముందు పంపించడానికే అది ట్రై చెయ్యి. మనం చేసుకుంటున్న బిజినెస్ అది బాగా చేస్తున్నాం కదా. డార్లింగ్, మీరు అర్థం చేసుకోండి. నాకు యుటెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేయడానికి ఇష్టం లేదు. ఏదైనా గొప్పగా సాధించాలి, కొంచెం డిఫరెంట్గా. ఇలాంటి యూస్లెస్ పనులంతా నేను డబ్బులు ఇవ్వలేను. ఇదిగో చూడండి, నాకు డబ్బులు కావాలి. నేను నా కాళ్ళ మీద నిలబడాలి. ఒక పని మాత్రం చెప్తాను, నేను ఎవరి కోసం జీవిస్తున్నానని చెప్పండి. నేను సంపాదించే డబ్బులంతా ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాను చెప్పు. మీరు ఇలాగంతా ఎమోషన్గా నాతో మాట్లాడకండి. నాకు ఇప్పుడే డబ్బులు కావాలి. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోయారంటే మీరు ఊహించిన విధంగా నేను చేస్తాను. నువ్వు కరెక్ట్గానే చెప్పావు. నేను కూడా నువ్వు ఎలా అనుకోలేదు, కానీ నువ్వు ఇంత కిందకి దిగజారి ఇలా చేస్తావని. నీకేం కావాలంటే చేసుకో, నాకు దాని గురించి అవసరం లేదు. కేశవ్ సార్, మాతో కాస్త రండి. ఎందుకు? ఏమైంది? రండి మీరు. నరేష్, ఏమైంది? షఫాలి, ఇది ఎలా జరిగింది? వదులు. చేసిందంతా చేసేసి ఏం జరిగిందని అడుగుతున్నావా? ఇన్స్పెక్టర్ సార్, మా అక్కయ్య జీవితాన్ని ఇతను నాశనం చేసేశాడు. పెళ్ళైనప్పటి నుంచి కొడుతున్నాడు సార్. కూతురికి పెళ్ళైనప్పటి నుంచి మనశాంతి లేదు సార్ తనకి. ఇక మీద నేను భరించలేను సార్. తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ప్లీజ్ ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి సార్. అరే నరేష్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి పైన చేయి చేసుకోవడం సిగ్గుగా లేదు? డొమెస్టిక్ కేస్ వైలెన్స్ పైన నేను అరెస్ట్ చేస్తున్నా. స్టేషన్ పదా. వద్దు ఇన్స్పెక్టర్ గారు, ఆయన మీరు తీసుకెళ్ళకండి. ఆయనకు వ్యతిరేకంగా నేను కేసు ఇవ్వను. అక్కయ్య, అతన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? నోరు మూసుకో. నా కుటుంబ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇతను రోజు నేను కొడుతూ ఉంటాడు, నేను ఊరుకోవాలి, అంతేనా? చాలు, ఆపు. ఇది నా కుటుంబ విషయం. ఇందులో జోక్యం చేసుకునే హక్కు నీకు లేదు. ప్లీజ్, నేను నీకు దండం పెడుతున్నాను. నా సమస్యలను ఎక్కువ ఇలా చెయ్యకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు చెప్తున్నాను కదా. మేడం, నాకు బాగా తెలుస్తుంది మీరు ఎంత కష్టపడుతున్నారు అని. కంప్లైంట్ చేయడానికి ఆలోచించకండి. దయచేసి ఏమని చెప్పండి. లేదు ఇన్స్పెక్టర్ గారు, అలాగంతా ఏం లేదు. నిజం చెప్పాలంటే నేను బాత్రూంలో జారిపడ్డాను. అందుకే నాకు ఇలాగా ఇక్కడంతా దెబ్బలు తగిలాయి. మరి ఇంకేం లేదు. ఈయన మీద నేను కంప్లైంట్ ఇవ్వను. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈయనకి వ్యతిరేకంగా నేను కంప్లైంట్ ఇవ్వను. కేశవ్ గారు, ఈ వల్ల మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఇక ఇలా చేయకండి. పదా. చూశారు కదా నేను ఎలా నటించానో అని. సాధ్యమైనంత త్వరలో నాకు డబ్బులు ఇవ్వండి. ఇవ్వకపోయారంటే ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు ఇంతలా కింద దిగజారిపోతావు నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడ చూడు షఫాలి, ఇందుకోసం అయితే ఒకరోజు నువ్వు చాలా చాలా బాధపడతావు. బెదిరిస్తున్నారా? ముందు ఇందులో ఒక సైన్ చేయండి, లేకుంటే మీకు రెండో హార్ట్ అటాక్ వస్తుంది. కమాన్.
తీసుకో. నీ కావాలంటే పోలీసులు కూడా తీసుకురా. కూతురు యొక్క జీవితము, భార్య యొక్క జీవితము ఇలా నాశనం అయిపోతుంది తెలిసి కూడా జైలుకి వెళ్తే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి? తీసుకో. నీ కావాలంటే పోలీసు వాళ్ళ దగ్గర తీసుకురా. ఏమైందాక? నీ చెయ్యివో. ఎందుకు? ఏమైంది? ఏయ్! ఏమైంది? నీకు పిచ్చి పట్టిందా? ఏయ్, ఏయ్, ఏంటి నీకు పిచ్చా? వదులు. అక్కయ్య, ఏం చేస్తున్నావు? అరే, ఇదే నా చివరి గేమ్. మంచిది, మీరందరూ వచ్చేసారు. కేశవ్ ఎక్కడా? అదేంటంటే ఆయన అక్కడ రూమ్ లో ఉన్నారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నా తమ్ముని ఎంత దారుణంగా కొరికారో చూడండి ఇన్స్పెక్టర్ గారు. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ ఎలా విసిరి పడేస్తారో చూడండి, మొత్తం చూడండి. ఇందులో మంచి విషయం ఏంటంటే నా తమ్ముడు ఇక్కడికి సమయానికి వచ్చాడు, లేకుంటే ఆయన ఈ రోజు నన్ను చంపేస్తుంటారు. ఏంటి మేడం, మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టలేదని అంటున్నారు, అలాగే మీ హస్బెండ్ మిమ్మల్ని కొడుతున్నారు కూడా అంటున్నారు. ఆయన ఏమైనా పిచ్చా? సరే, మేము డిసైడ్ చేసాం ఆయన్ని మెంటల్ అసైలంలో జాయిన్ చేద్దామని. ఇది తీయండి. నాకేం పిచ్చి పట్టలేదు, నమ్మండి. నేను పిచ్చివాడిని కాదు, నేను పిచ్చి కాదు. నేను 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 పిచ్చోడిని కాదు. నేను పిచ్చి, నాకు పిచ్చి పట్టలేదు. అన్నయ్య, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను. డాక్టర్స్ నీ రిపోర్ట్స్ అన్నిటినీ చెక్ చేశారు, నీకేం కాలేదు. నువ్వేం పిచ్చివాడి కాదు. నేను నిన్ను తీసుకెళ్తాను. లేదన్నయ్య, రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రా, నీకేం లేదు, నువ్వు బాగైపోతావు. రా, వెళ్దాం పదా. అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైంది? ఎలా ఇంత త్వరలో మిమ్మల్ని బయటికి పంపించేశారు? జాగ్రత్తగా కూర్చోండి. అరే, ఇంత త్వరలో ఎలాగా? మీరు చూడడానికి చాలా వీక్ గా ఉన్నారు. ఆయన రిపోర్ట్స్ ని డాక్టర్ చెక్ చేసి చూశారు. మీరు అబద్ధం చెప్పారు. మా అన్నకి ఎలాంటి సమస్య లేదు. నీకెంత ధైర్యం? నా ఇంటికి వచ్చి నన్నే అబద్ధం చెప్తానంటున్నావా? నీకు సిగ్గుగా లేదు?
నా ఇంట్లోంచి ముందు బయటికెళ్ళు, వెళ్ళమంటున్నాను. నీ నిజం బయటపడబోతుంది. దాని తర్వాత చూద్దాం ఎవరు ఇంట్లోంచి బయటకు వెళ్తారని. యూ షట్ అప్, బయటికెళ్ళు. భద్రంగా ఉండండి అన్నయ్య. అక్కడ మీరు బాధతో ఉన్నారా? ఉమ్? మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలా వద్దా? ఆ, నేను ఏం చెప్పినా చేస్తారా? గుడ్ బాయ్. నరేష్, ఈ పేపర్స్లో సైన్ చేయండి. ఇందులో ఏం రాసిందంటే ఈ రోజు నుంచి మీ ప్రాపర్టీస్ మొత్తం, మీ బ్యాంక్ అకౌంట్, మీ బిజినెస్ నా పేరున మారబోతోంది. కమాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ముందు మీకు సొంతమైనదంతా నాకు సొంతం. ఇంకో 5-6 నెలల్లో నేను యూఎస్ వెళ్ళిపోతున్నా, నా కూతురు అల్లుడితో కలిసి. నేను వెళ్లే ముందు నీకు ఒక రెంటల్ హౌస్ చూస్తానులే. కానీ గుర్తుంచుకోండి, ఈలోపు మీరేదైనా స్మార్ట్గా ఆలోచించి నన్ను చీట్ చేయాలనుకుంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. అర్థమైందా? ఇంతగా మించి మీరేదైనా చేశారంటే మీకు పిచ్చి పట్టి సూసైడ్ చేస్తున్నారని చెప్తాను. అరే రే ఉండండి, రండి 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 మావయ్య, రండి 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 రండి, వెళ్ళండి వెళ్ళండి. అంశుల్, హ్మ్. కంగ్రాచులేషన్స్ అక్కయ్య. ఇక మీదట కేశవ్ ఇండస్ట్రీస్ కు ఓనరు నువ్వే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కాంగ్రాచులేషన్స్ టు యూ. గివ్ మీ హగ్. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, ఇది నా టార్గెట్ కాదు. నాకు త్వరగా యుఎస్ వీసా రెడీ చేసి ఇవ్వండి. డోంట్ వరీ మదర్ ఇన్ లా, డాడీ మీ యొక్క వీసా వర్క్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి ఇంత మంచి జరిగితే మనం కాస్త చిన్న పార్టీ పెట్టుకుందామా? బీర్ పార్టీ. ఆఫ్ కోర్స్ ఉంది. Huh? మనం పండగ చేసుకుందాం. ఈ సిటీ మొత్తానికి తెలియాలి, కేశవ్ ఇండస్ట్రీ ఓనర్ ఇప్పుడు నేను. మ్మ్. పద. విసా పనులు పూర్తవని వీళ్ళిద్దరూ కేశవ్కి ఏం చేశారో ఆ పని నేను దీనికి చేస్తా. ఇప్పుడంతా నేను జీవించే జీవితానికే లైఫ్ లేకుండా పోతుంది. అందుకే నేను నిర్ణయించుకున్నాను నా జీవితాన్ని ఇక్కడే ముగించుకోవాలి, ఎలా చనిపోవాలని. Shafali, దీప్తి, hey darling, how are you? సో నైస్ టు సీ యు. Same you, ఓ మై గాడ్, చూడటానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. same as you. Congratulations on become chairman of Keshav Industry. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్.
come on. లెట్స్ ఎంజాయ్. Yeah. నా భార్య షిఫాలి మీద గాను నా కూతురు నీలి మీద గాను నేను చాలా ప్రేమ పెట్టుకున్నాను. కానీ వీటినన్నింటినీ నేను వదిలేసి నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాను కొందరి వల్ల. నేను చనిపోవడానికి కారణమే నా భార్య షిఫాలి, నా కూతురు నేత్ర, నా బామర్ది నరేష్, తర్వాత ఈ అంశు. నా జీవితాన్ని నాశనం చేసి వీళ్ళంతా సంతోషంగా ఉంటున్నారు. ఇలాంటి కుటుంబాన్ని దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. కేశవ్! నేను అస్సలు ఆలోచించలేదు కేశవ్ సూసైడ్ చేసుకుంటారని. అమ్మా వదిలే, అందరికీ తెలుసు కదా నాన్నకి పిచ్చి పట్టిందని. మంచి కాలం మనం ఏ ట్రాప్లో ఇరుక్కోలేదు. మీరెందుకు కంగారు పడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో సూసైడ్ అని కదా వస్తుంది. ఆ, నువ్వు చెప్పేది నిజమే. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? మీకు చూపించడానికి వచ్చాను. ఇంకో 5-6 నెలల్లో నేను యూఎస్ వెళ్ళిపోతున్నా. నేను, నా కూతురు అన్సూర్ అందరం కలిసి. అర్థమైందా? ఈలోపు మీరేదైనా స్మార్ట్గా ఆలోచించి నన్ను చీట్ చేయాలనుకుంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. ఆ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళాను కదా. బయటికెళ్ళు. ఈ పేపర్స్లో సైన్ చేయండి. ఇందులో ఏం రాసిందంటే ఈ రోజు నుంచి మీ ప్రాపర్టీస్ మొత్తం, మీ బ్యాంక్ అకౌంట్, మీ బిజినెస్ నా పేరున మారబోతోంది. నువ్వు ప్రాణాలతో వచ్చావు కానీ శవంగానే తిరిగి వెళ్తావు. అరే, నన్ను చంపేయండి. మీకు ఒక వీడియో నేను పెట్టుకున్నాను, చూస్తారా? ఒకసారి వీసా దొరికితే వీళ్ళ డబ్బంతా తీసేసుకొని కేశవ్కి వీళ్ళు ఏం చేశారో అదే పని వీళ్ళకి చేద్దాం. నువ్వు వెనుకాల నువ్వు ఇంత చేసావా? నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఆలోచించలేదు. ఇంత దారుణంగా నన్ను నమ్మించి మోసం చేశావు కదూ. నువ్వు దుర్మార్గుడివి. నీకు సిగ్గుగా లేదు? నీలాంటి ఒక వ్యక్తికి ఇదే జరగాలి. ఆపండి ఆపండి, మీ డ్రామాని ఆపండి. చివరి నిమిషంలో కూడా అన్నయ్య మెయిల్ పెట్టారు. మీరు దాన్ని చదవలేదా? ఆ అన్నయ్య చాలా రాసి పెట్టారు. ఇది వినండి. నా చావుకి నా వైఫ్ షిఫాలియే కారణం. నా కూతురు నేత్ర, నరేష్ ఇంకా అంశులే దీనికి కారణం. ఇలాంటి ఒక కుటుంబాన్ని దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. నిన్ను నా దగ్గర గొడవ పడాలని ఆలోచించకండి. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. ఇన్స్పెక్టర్ సార్,
అన్నయ్య మెయిల్ని పోలీసులకి ఫార్వర్డ్ చేశాను. ఆయనకి పిచ్చి. ఆయన రాసిందంతా ఎవరు నమ్మరు. మా అన్నయ్య పిచ్చివాడు కాదు. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఆయనకి పిచ్చి కాదు, ఎలాంటి జబ్బు లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో బాగా తెలుసుకో. ఇప్పుడు జైల్లో కూర్చొని యుఎస్ కళలు కంటూ ఉండు. అరెస్ట్ చేయండి వీళ్ళందరినీ. ఏయ్ రా. ఈ లోకంలో జరిగే ముఖ్యమైన క్రైమ్కి కారణమే ఈ దోషులందరూ చేసే తప్పులో పనిష్మెంట్ లేకుండా ఈజీగా బయటకు వచ్చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. నరేష్, అంశుల్, షిఫాలి ఈ ఆటలో అందరూ గెలిచేద్దామని అనుకున్నారు. కానీ ఇది కాస్త కూడా న్యాయమే కాదు. వీళ్ళందరూ కలిసి ఒకరికి అన్యాయం చేశారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబం మీద చాలా ప్రేమగా ఉన్నారు. వాళ్ళ అన్ని ఆశల్ని నెరవేర్చాడు. తప్పైన దారిలో వెళ్ళి వాళ్ళ ఆశల్ని తీర్చుకోవాలనుకున్నారు. అందరికీ వాళ్ళ కళలని నెరవేర్చుకోవడానికి దారులున్నాయి. కానీ అది సరైన దారిలో ఉండాలి. హార్డ్ వర్క్ మూల్యంగానే అది చేయాలి. అంశుల్, షిఫాలి, నరేష్ వీళ్ళందరూ చాలా తప్పుడు దారిని ఎంచుకున్నారు. అది తప్పు. కేశవేమీ సూసైడ్ చేసుకోలేదు. దీంట్లో నిజమేంటంటే క్రిమినల్స్కి పనిష్మెంట్ ఇచ్చే బదులుగా తన్ని తానే ముగించుకున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రిషబ్ ఎలా చనిపోయాడో తనకు తెలిసిపోయింది. కోర్టులో అంశుల్, షిఫాలి, నరేష్ కేశవ్ మరణానికి వీళ్లే కారణమని కనిపెట్టారు. నరేష్ ఇంకా అంశుల్ వీళ్లే రిషబ్ని చంపిందనేసి ఒప్పుకున్నారు. దీని వెనకాల ఉన్న అందరూ కూడా వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడుకి మీ అమిత్ పచోరి. ఇప్పుడు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ఇదేలాగా నిజమైన కథతో మీ దగ్గరకు వచ్చి కలుసుకుంటాను. బాగా గుర్తుంచుకోండి. సేఫ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. క్రైమ్ అలర్ట్. జరిగే కుట్రాలకి ఎదురిస్తాం.